హలో ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఈరోజు మనం తెలుసుకుందాం. 77 ఏళ్ల వయసులో గాంధీజీ ఒక విచిత్రమైన పని చేశారు. 17-18 ఏళ్ల అమ్మాయిలతో కలిసి ఒక ప్రయోగం చేశారు. ఆ అమ్మాయిలు దీన్ని చెయ్యడానికి ఇష్టపడలేదు, కానీ గాంధీజీని కాదనలేకపోయారు. గాంధీజీ దీన్ని బ్రహ్మచర్య ప్రయోగం అని పిలిచేవారు. కానీ ఆయన దగ్గరగా ఉన్నవాళ్లు దీన్ని చూసి భయపడ్డారు, ఆపమని బతిమాలారు. ఈరోజు చాలామందికి ఈ కథ తెలీదు. భారతదేశంలో గాంధీజీ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు కదా. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని షాక్ చేస్తుంది, కోపం తెప్పిస్తుంది. గాంధీజీ గురించి మీరు ఇప్పటి వరకు నమ్మిన ప్రతిదాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. 1946, 1947 గాంధీజీ ఒక విచిత్రమైన పని మొదలుపెట్టారు. దీన్ని బ్రహ్మచర్య ప్రయోగం అనేవారు. ఏం చేశారంటే, యువతులతో బట్టలు లేకుండా ఒకే మంచంపై పడుకోవడం స్టార్ట్ చేశారు. అవును, మనం మాట్లాడుతున్నది అదే, గాంధీజీ గురించి. బ్రిటిష్లతో పోరాడిన, స్త్రీల హక్కుల గురించి మాట్లాడిన, స్త్రీలను బలహీనులని పిలవొద్దని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తే ఈ అమ్మాయిలను ఈ విచిత్రమైన పనిలో పాల్గొనేలా చేశారు. అయితే ఈ అమ్మాయిలు ఎవరో తెలుసుకుందాం. మను గాంధీ, గాంధీజీ మేనమామ లేదా అక్క కూతురి కూతురు, 18 నుంచి 20 ఏళ్ళు. అబ్బ గాంధీ, మరో బంధువు, 17 నుంచి 18 ఏళ్ళు. సుశీలా నాయర్, గాంధీజీ డాక్టర్, 30 ఏళ్ల వయసు. ప్రభావతి నారాయణ్, జయప్రకాష్ నారాయణ్ భార్య, 40 ఏళ్ళు. కాంచన్ షా, గాంధీ ఆశ్రమ మేనేజర్ భార్య, ఒక్క రాత్రి మాత్రమే అయిష్టంగా చేసింది. బీనా పటేల్, గాంధీ మేనల్లుడు కనుభార్య సోదరి. గాంధీజీ సెక్రటరీ నిర్మల్ కుమార్ బోస్ ఈ విషయాలన్నీ తన డైరీలో రాసుకున్నాడు. గాంధీజీ మనుతో, ఇది ఒక గొప్ప ప్రయోగం, మన స్వచ్ఛతను చెక్ చేసే టెస్ట్ అని చెప్పారు. ఆయన ఈ అమ్మాయిలను బట్టలు తీసి తన పక్కన పడుకోమని చెప్పారు. ఒక రాత్రి కాదు, ప్రతిరోజూ పడుకోమని చెప్పేవారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, గాంధీజీ స్వయంగా ఒక లేఖలో ఈ అమ్మాయిలు ఇష్టం లేకపోయినా చేశారని రాశారు. అబ్బా, 3 రాత్రులు మాత్రమే నాతో పడుకుంది, కాంచన్ ఒక్క రాత్రి, దాదాపు అందరూ ఇష్టం లేకుండా చేశారు, నేను చెప్పడం వల్లే చేశారు అని రాశారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, కానీ గాంధీజీ చెప్పినందుకు చేశారు. గాంధీజీ ఇలా ఎందుకు చేశారు? దీనికి సమాధానం కోసం 1906కి వెళదాం. అప్పుడు గాంధీజీ వయసు 37. ఆయన బ్రహ్మచర్యం అనే ప్రమాణం తీసుకున్నారు. అంటే ఇకపై శారీరక సంబంధాలు ఉండవు, భార్యతో కూడా ఉండవు అని. కానీ అప్పటికే ఆయన కస్తూర్బాతో 24 ఏళ్లు కలిసి జీవించారు. 4 పిల్లలు ఉన్నారు. అయినా ఈ బ్రహ్మచర్యం ఎందుకు తీసుకున్నారంటే, గాంధీజీకి బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక సంబంధాలు మానడం కాదు, మనస్సు, మాట, చేతల్లో కోరికలను అదుపు చేయడం. ఇలా చేస్తే ఆధ్యాత్మిక శక్తి వస్తుందని నమ్మారు. బ్రహ్మచర్యం లేకపోతే సత్యాగ్రహి ప్రపంచాన్ని ఎదిరించే శక్తిని కోల్పోతాడు అని ఆయన రాశారు. ఆయన మనసులో ఈ బ్రహ్మచర్యం భారతదేశాన్ని నడిపించడానికి అవసరమని నమ్మారు. దాదాపు 40 ఏళ్ళు ఈ ప్రమాణం పాటించినట్లు కనిపించారు. కానీ ఆశ్రమంలో కఠిన రూల్స్ పెట్టారు. పెళ్లైన జంటలు కలిసి పడుకోకూడదని, చల్లటి నీళ్లతో స్నానం చెయ్యమని చెప్పేవారు. నాకు బ్రహ్మచర్యం అనేది గొప్ప నిర్ణయంలా అనిపిస్తుంది. ఇది క్రమశిక్షణ, కోరికలకు అతీతంగా ఉండే జీవనం. కానీ గాంధీజీ ఇతర జంటలను విడిగా పడుకోమని చెప్పడం ఎందుకు? వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎందుకు జోక్యం చేసుకున్నారు? అంతేకాక ఆయన కొన్నిసార్లు బట్టలు లేకుండా సుశీలా నాయర్తో మసాజ్లు, స్నానాలు చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని స్వీయ నియంత్రణ టెస్ట్ అన్నారు. కానీ చాలామంది దీన్ని చూసి అసౌకర్యంగా ఫీల్ అయ్యి బహిరంగంగా విమర్శించారు. 1944లో కస్తూర్బా చనిపోయిన తర్వాత గాంధీజీ ఈ ప్రయోగాలను మరింత తీవ్రంగా చేశారు. 1946లో నోఖాలీలో, ఇప్పుడు బంగ్లాదేశ్, ఈ వివాదాస్పద పనులు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు హిందువులు, ముస్లింల మధ్య పెద్ద గొడవలు జరుగుతున్నాయి. గాంధీజీ ఆ గొడవలు ఆపడానికి వెళ్ళారు. కానీ ఆయన అహింస పనిచేయడం లేదు. ఆయన తనను తాను ప్రశ్నించుకున్నారు, నా అహింస ఎందుకు పనిచేయడం లేదు? ఈ రక్తపాతం ఎందుకు ఆగడం లేదు? అప్పుడు గాంధీజీ
దేశ సమస్యలను తన పర్సనల్ ప్రాబ్లమ్స్తో లింక్ చేశారు. తన కోరికలను పూర్తిగా అదుపు చేయలేకపోయానని, అందుకే అహింస పనిచేయడం లేదని అనుకున్నారు. 77 ఏళ్ల వయసులో గొడవలు ఆపడంపై ఫోకస్ చేయకుండా ఈ అమ్మాయిలతో ప్రయోగాలు స్టార్ట్ చేశారు. తనలో కోరికలు లేవని నిరూపించుకుంటే అహింస బలంగా మారి దేశాన్ని కాపాడుతుందని నమ్మారు. గాంధీజీ ఈ పనికి చెప్పిన కారణాలు ఏంటంటే, మనసు శుద్ధి, తనను దేవుడు పూర్తిగా కంట్రోల్ చేసేలా మారాలని అనుకున్నారు. టెస్ట్, తనలో అమ్మాయిలలో కోరికలు లేవని చెక్ చేయడం. దేశం కోసం, తన స్వచ్ఛత వల్ల అహింస బలంగా మారి దేశాన్ని కాపాడుతుందని నమ్మారు. గాంధీజీ దీన్ని ఉపవాసం, ధ్యానం లాంటిదిగా చూశారు. కానీ సమస్య ఏంటంటే, ఆయనకు చాలా పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ అమ్మాయిలు ఆయనపై పూర్తిగా డిపెండ్ అయ్యారు. ఈ అమ్మాయిల పరిస్థితి. మను గాంధీ 18 ఏళ్లలో ఈ ప్రయోగంలో చేరింది. 15 ఏళ్ల నుండి గాంధీజీతో ఆశ్రమంలో ఉంది. తల్లి చనిపోయాక వేరే కుటుంబం, డబ్బు లేదు. ఆమె డైరీలో గాంధీజీ పక్కన పడుకోవడం స్వచ్ఛంగా అనిపించిందని రాసింది. ఆయన్ని తల్లిలా చూసింది. కానీ తల్లి ఎప్పుడూ బిడ్డను బట్టలు తీయమని అడుగుతుందా? గాంధీజీ చనిపోయాక మను ఒంటరిగా గ్రామంలో 21 ఏళ్లు బతికింది. పెళ్లి కాలేదు. 44 ఏళ్లలో క్షయవ్యాధితో చనిపోయింది. అబ్బ గాంధీ 17 నుంచి 18 ఏళ్ళు. గాంధీజీ మేనల్లుడు కనును పెళ్లి చేసుకుంది. గాంధీజీ చెప్పడంతో అయిష్టంగా చేరింది. ఆయన లేఖల్లో అబ్బా గాంధీజీని బాధపెట్టడం ఇష్టం లేక చేసిందని రాశారు. సుశీలా నాయర్ 30 ఏళ్ల వయసులో చేరింది. 20 ఏళ్ల నుండి గాంధీజీతో స్నానాలు, మసాజ్లు చేసింది. ఆమె ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. జీవితమంతా గాంధీజీ సేవలో గడిపింది. ఈ అమ్మాయిలు గాంధీజీపై డిపెండ్ అయ్యారు. వాళ్ళ జీవితం, డబ్బు, స్టేటస్ అన్నీ గాంధీజీ చుట్టూ తిరిగాయి. వాళ్ళు ఎప్పుడూ గాంధీజీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ కథను ఎందుకు దాచారు? గాంధీజీ చనిపోయాక ఈ విషయాన్ని పూర్తిగా దాచేశారు. చరిత్ర పుస్తకాల్లో ఈ విషయం స్కిప్ చేశారు. స్కూల్ బుక్స్లో చెప్పలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని పెద్ద తప్పు అన్నారు. నెహ్రూ దీన్ని సహజం కాదు అన్నారు. గాంధీజీ శిష్యుడు వినోబా భావే నిరసనగా ఆయన పేపర్ నుండి రాజీనామా చేశాడు. కానీ గాంధీజీ ఎవరి మాట వినలేదు. తను సరైనదే చేస్తున్నానని, ఇది దేశం కోసం అవసరమని నమ్మారు. 1947 ఫిబ్రవరిలో అమృతలాల్ ఠక్కర్ అనే సామాజిక కార్యకర్త మనును ఒప్పించి ఈ ప్రయోగాలు ఆపించాడు. కానీ అప్పటికే గాంధీజీ సన్నిహితులు ఆయనపై నమ్మకం కోల్పోయారు. 1948లో గాంధీజీ హత్యకు గురయ్యారు. మనం ఏం నేర్చుకోవాలి? గాంధీజీ దేశం కోసం చాలా చేశారు, అందులో సందేహం లేదు. కానీ చరిత్ర అంత సింపుల్ కాదు. మనుషులు అంత సింపుల్ కాదు. ఒకరిని గౌరవించడం అంటే వాళ్లను అందంగా ఆరాధించడం కాదు. మన కల్చర్లో రాముడిని కూడా సీతను వదిలేసినందుకు ప్రశ్నిస్తాం. అలాంటప్పుడు గాంధీజీని ఎందుకు ప్రశ్నించకూడదు? గాంధీజీ ఈ పనిని దాచలేదు, బహిరంగంగా రాశారు. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ బుక్లో ఈ విషయం చెప్పారు. ఆయన తన పని సరైనదని, ప్రజలు దీన్ని గౌరవిస్తారని నమ్మారు. అది నన్ను బాగా షాక్ చేసింది. ఆయన మనసులో ఏం జరిగింది? ఇది సరైనదిగా ఎలా అనిపించింది? ఈ వీడియోకి వ్యతిరేక కామెంట్స్ వస్తే నేను అర్థం చేసుకుంటాను. గాంధీజీ గురించి ఇలా ఎలా మాట్లాడతావు అని ఎవరైనా అంటే నేను మిమ్మల్ని జడ్జి చేయను. నేను కూడా ఒకప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. కానీ నిజాన్ని ఎదుర్కోవడం ముఖ్యం. చరిత్రలోని వాళ్లను అతిగా గొప్పగా చూడడం మానేయాలి. వాళ్ళు కూడా మనుషులే, సాధు సన్యాసులు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.